మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు 2వ మార్గశిర లక్ష్మీవారం. చాలా పవిత్రమైన రోజు. లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజు. ఈరోజు ఒక్క తమలపాకుతో ఇలా చేయండి చాలు, బంగారము నగలు కొంటూనే ఉంటారు. ఎవరైతే ఆడవారు బంగారం కొనాలని ఆశపడుతూ ఉంటారో వారు చక్కగా ఈ పరిహారాన్ని చేసుకోండి. ఈ పరిహారం చేసుకోవటం వలన మీకు కోరుకున్నంత ధనం వస్తుంది, కోరింది కొనుక్కునే శక్తి వస్తుంది. మీ జీవితం అనేది అద్భుతంగా మారిపోతుంది. కాబట్టి మార్గశిర గురువారం రోజు అందరూ తమలపాకుతో ఈ పరిహారం చేయండి. అలా చేయటం వలన చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది. మీరే ఆ ఫలితాన్ని చూసి ఆశ్చర్యపోతారు. చాలామంది ఆడవారు బంగారాన్ని చూసి ఆశపడుతూ ఉంటారు. ఒంటి నిండా బంగారం ధరించాలని, ఎక్కువ బంగారం కొనుక్కోవాలని మక్కువ చూపుతూ ఉంటారు. కొంతమంది దగ్గర అస్సలు బంగారం ఉండదు. అంటే బంగారం కొనుక్కుందాం అంటే అస్సలు ధనం ఉండదు. వేరే స్త్రీల దగ్గర ఉన్న బంగారాన్ని చూసి వారు బాధపడుతూ ఉంటారు. అంతేకాదు, ఇంకొంతమంది దగ్గర బంగారం ఉంటుంది, కానీ ఆ బంగారం ఎప్పుడూ తాకట్టులోనే ఉంటుంది, బ్యాంకులో ఉంటుంది, లేదా ఆ బంగారాన్ని అమ్ముకోవలసిన పరిస్థితులు వస్తాయి. ఆ బంగారం విషయంలో ఎలాంటి సమస్యలు ఉన్నా పోవడానికి మరియు బంగారం కొనుక్కోవడానికి పరిహారం బాగా ఉపయోగపడుతుంది. కనుక స్త్రీలందరూ కూడా ఈ పరిహారాన్ని ఖచ్చితంగా చేయండి. మరి ఇంతకీ మార్గశిర గురువారం రోజు ఏం చేస్తే బంగారం కొనుక్కునే యోగాలు వస్తాయి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు ధనలక్ష్మీదేవి అనుగ్రహం లేకపోతే కోటీశ్వరులు అయినా కటిక పేదవాడిగా మారక తప్పదు అని తెలియజేసే పవిత్ర కథను విందాం. పూర్వం కాశీనగరంలో ఒక ప్రముఖ వర్తకుడు ఉండేవాడు. అతను ప్రతినిత్యము ధనలక్ష్మీదేవిని ఆరాధిస్తూ ఉండేవాడు. అతని పూర్వీకులు వేసుకున్న తప ఫలంగా, అతని పూర్వజన్మ పుణ్య ప్రభావం వల్ల అతనికి ధనలక్ష్మీదేవి కృప కలిగి వ్యాపారంలో బాగా కలిసి వచ్చింది. సమాజంలో అతని గౌరవం పెరిగింది, పలుకుబడి పెరిగింది. కప్పలుగా చెరువు నిండిన కప్పలు 10,000 చేరు కదరా సుమతి అన్నట్లుగా డబ్బున్నవాడి చుట్టూ అనేక మంది భజనపరులు రకరకాల ఉద్దేశాలతో చేరతారు. అదేవిధంగా ఎందరో భజనపరులు అతని చుట్టూ చేరి వర్తకుడు ఏం చెప్పినా ఏం చేసినా అతని మాటలకు తాళం వేస్తూ లోకంలో అతని కంటే గొప్పవాడు సమర్థుడు లేడని కీర్తిస్తూ ఉండేవారు. బుద్ధిశాలి అయితే ఈ పొగడ్తలకు లొంగడు, కానీ అహంకారం తలెక్కినప్పుడు అతి సులువుగా మనిషి పొగడ్తలకు లొంగిపోతాడు. అలాగే ఈ వర్తకుడు కూడా ఈ సంపద యావత్తు తన సామర్థ్యం వల్లనే సంపాదించగలిగానని వెర్రవీగుతూ ఆ ధనలక్ష్మీదేవి కృపనే విస్మరించాడు. అతని నిర్లక్ష్యానికి ఆగ్రహించిన ఆ తల్లి తన ప్రతాపాన్ని చూపాలని నిర్ణయించుకుంది. దాంతో వర్తకుడి సంపదలన్నీ హరించుకుపోయాయి. ఇక లాభాలు రావటం మానేసి వ్యాపారం సన్నగిల్లటం మొదలైంది. కానీ అతని భార్య బిడ్డలు మాత్రం వారి ఖర్చులను ఏమాత్రం తగ్గించుకోకపోవటంతో ఖర్చుల కోసం అప్పు చేయటం మొదలుపెట్టాడు వర్తకుడు. చివరికి ఆస్తి అంతా హరించుకుపోయి అప్పుల పాలై ఇల్లు కూడా వేలం వేశారు. దాంతో అతని భార్య బిడ్డలతో కలిసి తనను వదిలిపెట్టి పుట్టింటికి వెళ్ళిపోయింది. ఇక ఏం చెయ్యాలో తెలియక అడవిదారి పట్టాడు వర్తకుడు. అలా వెళ్తున్న వర్తకుడికి దారి మధ్యలో ఒక స్నేహితుడి ఇల్లు కనిపించింది. దాంతో వర్తకుడు ఆయన ఇంటికి వెళ్ళి ఏమైనా సాయం చేయమని అడుగుతాడు. అప్పుడు తన భార్యకు తెలియకుండా స్నేహితునికి ఉపకారం చేయాలనే ఉద్దేశంతో ఆయన ఒక చేతికర్రలో వజ్రాలు పెట్టి వర్తకుడికి ఇచ్చి దీని సాయంతో మళ్ళీ వ్యాపారం చేయమని అన్నాడు. వర్తకుడు విషయం గ్రహించలేక ఆ చేతికర్రతో ఎలా వ్యాపారం చేయగలను అనుకుంటూ ఆ కర్రను తీసుకుని వెళ్ళి అమ్మివేశాడు. అమ్మేసి వచ్చిన సొమ్ముతో ఆకలి తీర్చుకున్నాడు. అలాగే మరో స్నేహితుడు కూడా ఎవరికీ తెలియకుండా సాయం చేయాలనే ఉద్దేశంతో ఒక గుమ్మడికాయలో కాసులు పోసి వర్తకుడికి ఇచ్చాడు. కానీ దురదృష్టవంతుడైన ఆ వర్తకుడు దాన్ని కూడా అమ్మేశాడు. మరో మిత్రుడు వర్తకుడు సాయంకాలం ఇంటికి వచ్చే దారిలో మొహరీలు గుట్టగా పోయిస్తాడు. కానీ చీకటిలో ఇంటికి వస్తున్న వర్తకుడు అంత ధనం ఎదురుగా ఉన్నా తెలుసుకోలేదు. ఎవరో రాళ్ళు దారికి అడ్డుగా పోశారని తిట్టుకుంటూ వాటిని తొక్కుకుంటూ ఆ చీకటిలో వెళ్ళిపోతాడు. ఆ తల్లి కటాక్షం లేకపోతే ఎవరి సహాయం కూడా అందదు. చివరికి దిక్కుతోచని ఆ వర్తకుడు ఒక మహామునిని ఆశ్రయించి తన కష్టాలు తీరే మార్గం చెప్పమంటాడు.
అప్పుడు ఆ ముని దివ్య దృష్టితో జరిగింది తెలుసుకుని, నీవు ధనలక్ష్మీదేవి ఆగ్రహానికి గురి అయ్యావు కాబట్టి ఇలా జరిగింది. ఆ తల్లిని శ్రద్ధతో 108 రోజులు అష్టోత్తర శతనామాలతో పూజించు. ఆ తల్లి అనుగ్రహం కలుగుతుందని, అప్పుడు పోయిన నీ సంపదలన్నీ కూడా తిరిగి వస్తాయని చెప్తాడు. ముని చెప్పిన విధంగా వర్తకుడు లక్ష్మీదేవి పూజ చేయటం మొదలుపెట్టాడు. కాలం గడిచే కొద్దీ అమ్మవారికి వర్తకుడి మీద దయ కలిగింది. మొదటిగా విడిచిపెట్టి వెళ్ళిపోయిన భార్య తిరిగి వచ్చింది. తన ఆభరణాలు అమ్మి వ్యాపారం చేయమని భర్తకు ఇచ్చింది. వర్తకుడు చిన్నగా మొదలుపెట్టిన వ్యాపారం త్వరలోనే పుంజుకుంది. పైగా అతనికి కొంతమంది స్నేహితులు కూడా సాయం చేశారు. త్వరలోనే వ్యాపారం అభివృద్ధి చెంది పూర్వ వైభవం పొందగలిగాడు. ఈ కథ ద్వారా ఆ ధనలక్ష్మీదేవి మహత్యం ఎంతటితో మనందరికీ కూడా అవగతం అవుతుంది. విషయానికి వెళ్లే ముందు ఫ్రెండ్స్, మీరు ఇప్పటి వరకు ఈ వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. తమలపాకు గురించి అందరికీ తెలుసు కదా. తమలపాకు చాలా మంచి ఆకు. తమలపాకులో లక్ష్మీదేవి నివాసం ఉంటుంది. తమలపాకుకు మన దరిద్రాలను తొలగించే శక్తి ఉంది. మనం కోరిన కోరికలను తీర్చే పవర్ ఉంది. తమలపాకుకు బంగారాన్ని అట్రాక్ట్ చేసే శక్తి కూడా ఉంది కనుక బంగారం కొనాలని ఆశపడేవారు, తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించాలి అని అనుకునేవారు ఈ మార్గశిర లక్ష్మీవారం రోజున చక్కగా ఉదయాన్నే లేచి స్నానం చేసుకొని మీ పనులన్నీ కూడా పూర్తి చేసుకున్న తర్వాత ఒక తమలపాకును తీసుకొని ఆ ఆకును లక్ష్మీదేవి ఫోటో ముందు పెట్టండి. తర్వాత ఈ ఆకు మీద గల్లులుప్పు ఉంటుంది కదా, ఆ గల్లులుప్పును వేయండి. 1 స్పూన్ లేదా 2 స్పూన్లు, ఇలా ఎంత ఉప్పు పడితే అంత ఉప్పు వేయండి. అలా ఉప్పు వేసిన తర్వాత దాని మీద 1 స్పూన్ పసుపును వేయండి. ఎందుకంటే పసుపుకు బంగారానికి సంబంధం ఉంది. ఈ పసుపు మీద ఏదైనా చిన్న బంగారపు వస్తువును పెట్టండి. అంటే ఉంగరం కానీ, చైన్ కానీ, ఆఖరికి చిన్న ముక్కు పుడకను అయినా పెట్టవచ్చు. కానీ బంగారపు వస్తువే ఉండాలి. ఆ తర్వాత బంగారం పక్కనే ఒక లవంగం మొగ్గను కూడా పెట్టండి. అలా పెట్టిన తర్వాత మీరు పూజ గదిలోనే అమ్మవారి ముందు కూర్చొని అష్టోత్తర శతనామావళి చదవండి. లేదా ఓం శ్రీ మహాలక్ష్మియే నమో నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. చక్కగా మీకు తోచిన విధంగా పసుపు రంగు పూలతో అమ్మవారిని పూజించండి. ఇలా పూజ పూర్తయిపోయిన తర్వాత అమ్మవారికి మీ కోరికను చెప్పుకోండి. అమ్మ, నాకు బంగారం కొనుక్కోవాలని ఉంది. తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించాలని అనుకుంటున్నాను. నాకు ఫలానా కోరిక ఉందని చెప్పుకోండి. ఆ కోరిక తీరేలాగా చూడు తల్లి అని మనసారా అమ్మవారిని వేడుకోండి. మీ తల్లితో మీ సమస్యలను ఎలా చెప్పుకుంటారో అలా చెప్పుకోండి, అంతే. అమ్మవారి ముందు పెట్టిన తమలపాకును, ఉప్పును, పసుపును, బంగారాన్ని గంట తర్వాత తీసేసి బంగారాన్ని మీరు ఉంచుకుని తమలపాకును, ఉప్పును, పసుపును ఎవ్వరూ తిరగని చోట కానీ లేదా పారే నీటిలో కానీ పడవేయండి. మార్గశిర మాసంలో 2 గురువారాలు 2 సార్లు ఈ పరిహారం చేస్తే ఖచ్చితంగా మీ కోరిక నెరవేరుతుంది. కావలసినంత ధనం సమకూరుతుంది. కోరినంత బంగారాన్ని కొనుక్కోగలుగుతారు. బంగారాన్ని తాకట్టు నుండి విడిపించుకోగలుగుతారు. కనుక బంగారం కొనాలని అనుకునేవారు, బంగారాన్ని తాకట్టు నుండి విడిపించాలని అనుకునేవారు మార్గశిర గురువారం రోజు తప్పనిసరిగా ఈ పరిహారం చేసి శుభ ఫలితాలను పొందండి. సాధారణంగా శుక్రవారం రోజున లక్ష్మీ పూజలు చేయటం మనకు తెలిసిందే. అయితే మార్గశిర మాసంలో గురువారాలకు అత్యంత ప్రాధాన్యత ఉంటుంది. ఈ మాసంలో ప్రతి గురువారము లక్ష్మీ వ్రతం చేస్తే లక్ష్మీ కటాక్షం లభిస్తుందని పురాణాలు చెప్తూ ఉన్నాయి. మార్గశిర మాసం శ్రీ మహావిష్ణువుకు కూడా చాలా ఇష్టమైనటువంటి మాసం. మాసానాం మార్గశీర్షోహం అంటే మాసాలలో మార్గశిర మాసం తానే అని స్వయముగా శ్రీకృష్ణ పరమాత్ముడు విభూతి యోగంలో చెప్పబడింది. కార్తీక మాసం 1 రోజుల పాటు భక్తిభావంతో మునిగి తేలే తెలుగు ప్రజలు మార్గశిర మాసంలో అంతకి మించి అన్నట్టుగా ఉంటారు. ముఖ్యంగా ఈ నెలలో లక్ష్మీదేవి పూజ చేస్తే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని భక్తుల విశ్వాసం. శ్రీ మహావిష్ణువుకు ప్రీతిపాత్రమైన ఈ మాసం మహాలక్ష్మికి కూడా మక్కువే. ఈ నెలలో ప్రతి గురువారము లక్ష్మీదేవిని ఎవరైతే ధ్యానిస్తూ ఉంటారో వారిపై లక్ష్మీ అనుగ్రహం ఉంటుంది. ఈ నెలలో అత్యంత ముఖ్యమైనవి మార్గశిర లక్ష్మీ వారాలు. తెలుగు ఆడపడుచులు మార్గశిర మాసంలో వచ్చే ప్రతి గురువారము లక్ష్మీ పూజ చేస్తారు. మార్గశిర మాసంలో వచ్చే గురువారం నాడు చేసే పూజను మార్గశిర లక్ష్మీవార వ్రతము అంటారు. సంవత్సరానికి ఒక్కసారి వచ్చే మార్గశిర మాసంలో ఈ పూజను చేస్తారు. ఈ వ్రతము లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనది అని
పరాశర మహర్షి నారదుడికి తెలిపారు. మార్గశిర నెలలో లక్ష్మీ పూజ చేసుకుని మార్గశిర లక్ష్మీవార వ్రతమును ఆచరించుట వల్ల రుణ సమస్యలు తొలగి శ్రేయస్సు, సంపద మరియు ఆరోగ్యం కలుగునని విశ్వాసం. మార్గశిర లక్ష్మీవార వ్రత పూజా విధానం దీపావళి లక్ష్మీ పూజ మరియు వరలక్ష్మీ పూజ వలె ఉన్నప్పటికీ అమ్మవారికి సమర్పించే నైవేద్యం వైవిధ్యమైనది. ఈ పూజ ఎలా చేయాలి అంటే, మార్గశిర గురువారాలలో ఉదయమునే నిద్రలేచి ఇల్లు శుభ్రం చేసి శుచిగా స్నానం చేయవలెను. ప్రత్యేకించి పూజ ముగిసే వరకు తలకు నూనె రాసుకొనుట, దువ్వుకొనుట చేయరాదు. చక్కగా అలంకరించబడిన లక్ష్మీ అమ్మవారి యొక్క చిత్రపటమును లేదా చిన్న విగ్రహమును పూజకు సిద్ధం చేసుకోవలెను. మొట్టమొదట గణపతికి ప్రథమ పూజ చేయవలెను. గణపతి పూజ అనంతరం లక్ష్మీ అమ్మవారికి అందాంగ షోడశోపచార మరియు అష్టోత్తర పూజను చేయాలి. ప్రతి గురువారము ప్రత్యేక నైవేద్యం సమర్పించాలి. తర్వాత మార్గశిర లక్ష్మీ పూజ కథ చదువుకొని అక్షింతలను శిరస్సున ధరించాలి. లక్ష్మీ పూజ మార్గశిర నెలలో అన్ని గురువారాలు చేస్తారు. కేవలం 4 గురువారాలు మాత్రమే మార్గశిర మాసంలో ఉంటాయి. కానీ ఈ లక్ష్మీ పూజ పుష్యమాసంలో వచ్చే మొదటి గురువారం నాడు కూడా చేయాలి. అదే ఇక్కడ విశేషం. అంటే మార్గశిర మాసంలో వచ్చే అన్ని గురువారాలలో పూజ చేసుకొని పుష్యమాసంలో వచ్చే మొదటి గురువారం నాడు ఉద్యాపన చేసుకోవాలి. ఆ రోజు కూడా అమ్మవారి పూజ చేసుకొని కథ చదువుకొని అక్షింతలు తలపై వేసుకోవాలి. ఒక ముత్తైదువుని పిలిచి భోజనం పెట్టి 9 పూర్ణం బూరెలు పెట్టి దక్షిణ తాంబూలాలు ఇవ్వవలెను. శక్తి ఉన్నవారు చీర కూడా పెట్టవచ్చును, లేకపోతే జాకెట్ ముక్కతో సరిపెట్టవచ్చును. మార్గశిర లక్ష్మీవార వ్రతం సమయంలో అమ్మవారికి ఏ నైవేద్యాలు పెట్టాలి అనే విషయానికి వస్తే, మొదటి గురువారము పులగం పెట్టాలి, 2వ గురువారము అట్లు పెట్టాలి, 3వ గురువారం అప్పాలు లేదా పరమాన్నము ఏదైనా సరే పెట్టవచ్చు, 4వ గురువారం చిత్రాన్నం లేదా గారెలు పెట్టాలి, 5వ గురువారం పూర్ణం బూరెలు పెట్టాలి. మార్గశిర గురువారం రోజు ఆడవారు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా నిద్రలేస్తే మంచిది. ఇక ఈరోజు ఉదయం సాయంత్రం స్నానం చేసే నీటిలో 5 తులసి ఆకులను కానీ లేదా 1 స్పూన్ అంత గల్లులుపును కానీ వేసుకొని స్నానం చేయాలి. అలా స్నానం చేసే సమయంలో గంగా 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 అని 3 సార్లు అనుకుంటే చాలా మంచిది. ఈరోజు ఇలా స్నానం చేస్తే లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది. కోటి జన్మల పుణ్యం వస్తుంది. మీ ఒంటికి దివ్య శక్తులు వస్తాయి. మీ ఒంట్లోని నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది. పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. మీ శరీరానికి నూతన ఉత్తేజం కూడా వస్తుంది. అలాగే ఈ మార్గశిర లక్ష్మీవార పూజ లేదా వ్రతం చేసే మహిళలు పసుపు రంగులో ఉండే దుస్తులు లేదా చీర ధరించి అమ్మవారిని పూజించుకుంటే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. సులభంగా అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. కనుక ఆడవారు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని ఈరోజు పసుపు రంగులో ఉండే దుస్తులను మాత్రమే ధరించండి. ఇక ఈ మార్గశిర గురువారం రోజున ఇంట్లోని ఆడవారు గుర్తుపెట్టుకొని పాలు పోసి వండే కూరలను కానీ నువ్వుల పొడి వేసి వండే కూరలను కానీ వండితే చాలా మంచిది. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. పాలు పోసి వండే కూరలంటే పొట్లకాయ, వంకాయ, బీరకాయ లాంటి కూరలు తినాలి. అలాగే కొన్ని రకాల కూరలలో నువ్వుల పొడి కలిపి వండుతూ ఉంటారు. అంటే గుత్తి వంకాయ, బీరకాయ, ములక్కాడ లాంటి కూరలలో నువ్వుల పొడి వేసి వండుతూ ఉంటారు. ఈ గురువారం రోజు ప్రత్యేకంగా ఇలా పాలు పోసి వండే కూరలను నువ్వుల పొడి కలిపి వండే కూరలను తింటే కోటి జన్మల పుణ్యం వస్తుంది. కనుక ఈరోజు అందరూ కూడా ఈ కూరలను వండి తినండి. అలా తినటం వలన లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. దరిద్రాలు దోషాలు పోతాయి. అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది. ఐశ్వర్య యోగం కలుగుతుంది. వద్దన్న ధనం వస్తుంది. సకల సంపదలు వస్తాయి. ఈరోజు ఈ కూరలు తింటే ఒంట్లోని దరిద్రమంతా కూడా పోతుంది. అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. వద్దన్న ధనం వస్తుంది. కాబట్టి ఈ మార్గశిర గురువారం రోజు మీరు కూడా ఈ కూరలను తినండి. ఇక ఈరోజు పొరపాటున కూడా ఆనపకాయను మరియు నీచు కూరలను తినకూడదు. చాలామందికి ఈరోజు నాన్ వెజ్ తినకూడదనే విషయం తెలుసు, కానీ ఆనపకాయ తినకూడదనే విషయం తెలియదు. కానీ శాస్త్రాలలో కూడా ఈరోజు ఆనపకాయ తినకూడదని చెప్పారు. ఆనపకాయతో పాటుగా నాన్ వెజ్ కూడా తినకూడదు.
అంటే చికెన్, మటన్, చేపలు, రొయ్యలు, గుడ్లు ఇలాంటివేమీ కూడా తినకూడదు. కాదని తింటే లక్ష్మీదేవి ఆగ్రహానికి గురి అవుతారు. ఐశ్వర్యం హరించుకుపోతుంది. ఆర్థిక సమస్యలు ఎదురవుతాయి. హల్వా రూపంలో కావచ్చు, పకోడీల రూపంలో కావచ్చు, కూర రూపంలో కావచ్చు, ఫ్రైల రూపంలో కావచ్చు, పచ్చళ్ళ రూపంలో కావచ్చు, ఇలా ఏ రూపంలోనూ కూడా ఆనపకాయ నాన్ వెజ్ ఈరోజు తినరాదు. నూడిల్స్, మంచూరియా, బర్గరు, ఫ్రైడ్ రైస్లు ఇలా ఏ రూపంలోనూ కూడా వీటిని తినకూడదు. కాదని తింటే మాత్రం దరిద్రం పడుతుంది. అప్పుల పాలైపోతారు. కనీసం గుడ్డును కూడా ఈరోజు తినకూడదు. కాబట్టి ఈ మార్గశిర గురువారం రోజు అందరూ కూడా ఈ ఆహార నియమాలను పాటించి లక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రులవ్వండి. ఈరోజు ఏం చేసినా చేయకపోయినా లక్ష్మీదేవి ఫోటో ముందు ఇది ఒక్కటి పెడితే చాలు, బంగారము, ధనము, ఐశ్వర్యము అన్నీ కలిసి వస్తాయని పండితులు చెప్తూ ఉన్నారు. మరి మొదటి మార్గశిర గురువారం రోజు లక్ష్మీదేవి ఫోటో ముందు ఏం పెడితే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మార్గశిర గురువారం రోజు వ్రతాలు చేయలేని వారు రోజు ఎలా పూజ చేసుకుంటున్నారో అలా పూజ చేసుకుని లక్ష్మీదేవి దగ్గర పులగాన్నాన్ని నైవేద్యంగా సమర్పించండి. మొదటి మార్గశిర గురువారం రోజు మీరు ఏం చేసినా చేయకపోయినా పులగాన్ని లక్ష్మీదేవి ఫోటో ముందు పెట్టి దాన్ని ప్రసాదంగా స్వీకరిస్తే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. పరిపూర్ణ లక్ష్మీ అనుగ్రహం సిద్ధిస్తుంది. కాబట్టి తప్పకుండా మీరు ఈ మార్గశిర లక్ష్మీవారం రోజు లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన పులగన్నాన్ని నైవేద్యంగా సమర్పించి లక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రులై సంతోషంగా జీవించండి. మార్గశిర గురువారాలలో గోర్లు అస్సలు కత్తిరించకూడదు. మార్గశిర గురువారాలనే కాదు, మామూలు మాసంలో కూడా గురువారం రోజున గోర్లు కత్తిరించకూడదు. ఇల్లు దులపటము, బూజులు దులపటం, ఇల్లు కలగటం చేయకూడదు. ఇలా గురువారాలు ఇంటిని శుభ్రం చేస్తే లక్ష్మీదేవి వెళ్ళిపోయి దరిద్రదేవత ఇంటికి వస్తుంది. అలా అని ఇంటిని శుభ్రం చేసుకోకూడదు, చీపురుతో ఊడవకూడదు అని చెప్పటం లేదు. కేవలం ఇల్లు ఊడ్చుకోవాలి అంతేగాని బూజులు దులపటం, దుమ్ము ధూళి దులపటం, పూజ గదిని శుభ్రం చేయటం, పూజ గదిలో ఉన్నటువంటి బూజులను దులపటం ఇలాంటివి ఏమీ కూడా గురువారం రోజు చేయకూడదు. మరి ఎప్పుడు దులపాలి అంటే శనివారం రోజు దులుపుకోవచ్చు. ఆ రోజున దులపటం వల్ల శని ప్రభావం కూడా తగ్గుతుంది. ఇక తలకు స్నానం చేయకూడదు. మార్గశిర గురువారాలలో తలకు కుంకుడుకాయలతో కానీ షాంపూలతో కానీ స్నానం చేయకూడదు. తల మీద ఉట్టి నీళ్లు పోసుకోవచ్చు కానీ తలంటు స్నానం చేయకూడదు. అదేవిధంగా ఈ మార్గశిర గురువారాలలో తలకు నూనె కూడా పెట్టకూడదు. మరి విన్నారుగా, మార్గశిర గురువారాలలో ఇప్పుడు మనం చెప్పుకున్న ఎటువంటి పనులు కూడా చేయకూడదు. పొరపాటున చేశారో లక్ష్మీదేవి ఇంట్లో నుండి వెళ్ళిపోయి దరిద్ర దేవత తిష్ట వేసుకుని కూర్చుంటుంది. ఈ మార్గశిర గురువారాలలో సూర్యోదయానికి పూర్వమే ఇంటి ముందు ముగ్గు వేయాలి. మార్గశిర గురువారాలలో ఉదయం సాయంత్రం 2 పూటలా కూడా కల్లాపు చల్లి గుమ్మం ఊడ్చి ముగ్గు వేస్తే ఏ ఇంట్లో అయితే ముగ్గు వేసి ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చుంటుందని పండితులు చెప్తూ ఉన్నారు. మరి మీరు కూడా ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ పనులను చేయకుండా లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొంది అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో తులతూగండి. రాష్ట్ర అనే దేశాన్ని భద్రశ్రవ అనే రాజు పాలిస్తూ ఉండేవాడు. ఆ రాజు మహా పరాక్రమవంతుడే కాక విద్వాన్ వేదాంతుడు. అతని భార్య పేరు సురత్ చంద్రిక. ఆమె మంచి సౌందర్యవతే కాక గొప్ప పతివ్రతగా పేరుగాంచింది. ఆ రాజు రాణికి 8 సంతానం కలరు. వారిలో 7 కుమారులు, 1 కుమార్తె. ఆ కుమార్తె పేరు శ్యామబాల. ఒకరోజు శ్రీ మహాలక్ష్మీదేవి తన మనసులో ఇలా అనుకుంది, నేను ఎప్పుడు ఆ రాజు ఇంట్లో వెలుస్తాను అని మనసులో అనుకుంది. తాను రాజింట్లో వెలిస్తే రాజే కాకుండా ప్రజలు కూడా భోగభాగ్యాలతో సుఖ సంతోషాలతో వర్ధిల్లుతారు. అదే ఒక దరిద్రుడి ఇంట వెలిసినచో ఆ ఒక్క కుటుంబమే భోగభాగ్యాదులతో ఉంటుందని ఆ శ్రీ మహాలక్ష్మి ఒక వృద్ధ బ్రాహ్మణ స్త్రీ రూపం దాల్చి భద్రశ్రవ మహారాజు కోట ద్వారం వద్దకు ప్రవేశించింది. తన చేతిలో కర్రను శబ్దం చేసుకుంటూ సింహద్వారం వద్దకు ప్రవేశించింది. ఆమెను చూసి ఒక దాసి ముందుకు వచ్చి, నీవు ఎవరువు?
నీ పేరేమిటి? నీ నివాసం ఎక్కడ? నీవు ఎచ్చటి నుండి వచ్చితివి? ఇక్కడికి ఎందుకు వచ్చితివి అని అడిగింది. అప్పుడు ఆ వృద్ధ బ్రాహ్మణ స్త్రీ రూపంలో ఉన్న శ్రీ మహాలక్ష్మీదేవి ఆ దాసిని చూసి, అమ్మా, నా పేరు కమల, నా భర్త పేరు భువనేశ్వర్, నేను ద్వారకలో నివాసం ఉంటాను. నీకొకటి చెప్తాను, జాగ్రత్తగా విను. నీ రాణి సురత్ చంద్రిక గత జన్మలో ఒక వైశ్యుని భార్య. ఆ వైశ్యుడు చాలా దారిద్ర్యంతో బాధపడుతూ ఉండేవాడు. అందువలన ఆ భార్యాభర్తలకు నిరంతరము తగాదాలతో సంసారం సాగుతూ ఉండేది. ఒకసారి గొడవ జరిగినప్పుడు ఆ వైశ్యుడు తన భార్యను గట్టిగా కొట్టాడు. ఆ బాధ భరించలేక ఆ వైశ్యుని భార్య ఇల్లు వదిలి ఆకలితో అడవికి వెళ్ళింది. అలా నడుచుకుంటూ వెళ్తూ ఉండగా శ్రీ మహాలక్ష్మికి ఆమెపై జాలి కలిగి ఆమె అడవికి ఏ కారణం చేత వచ్చానో అడిగింది. దానికి ఆ వైశ్యుని భార్య గతం అంతా కూడా ఆమెకు చెప్పింది. అందుకు ఆ తల్లి ఆ వైశ్యుని భార్యకు శ్రీ మార్గశిర లక్ష్మీవార వ్రతం ఉపదేశించింది. ఆ వైశ్యుని భార్య శ్రీ మహాలక్ష్మి ఉపదేశించిన వ్రతం యథాప్రకారం చేసింది. ఈ వ్రతం పూర్తయ్యేటప్పటికీ ఆమెకు సకల సంపదలు వచ్చాయి. తర్వాత ఆమె భర్త దగ్గరకు తిరిగి వెళ్ళి జరిగిందంతా కూడా చెప్పింది. అప్పుడు భర్త కూడా ఎంతో సంతోషించాడు. ఎన్నో సంవత్సరాలు ఆమె ఈ వ్రతం చేసింది. ఈ వ్రతం చేసిన వాళ్ళు అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉన్నారు. ఆ వ్రత ప్రభావం వలనే ఈ జన్మలో వారిరువురు రాజు భద్రశ్రవగా, రాణి సురత్ చంద్రికగా జన్మించారు. వారు ఈ భోగభాగ్యాలలో మునిగిపోయి ఈ వ్రతం గురించి మర్చిపోయారు. ఆ వ్రతం గుర్తు చేయడానికి నేనిక్కడకు వచ్చి తినని చెప్పాను. అప్పుడు ఆ దాసి, మా అమ్మగారు, ఈ మార్గశిర లక్ష్మీవార వ్రతం ఎప్పుడు, ఏ విధంగా, ఎలా చెయ్యవలెనో చెప్పండి అని ఆ దాసి చాలా శ్రద్ధగా అడిగింది. దానికి ఆ వృద్ధ స్త్రీ అనగా శ్రీ మహాలక్ష్మి వ్రతం ఎలా చెయ్యాలనో వివరించింది. మార్గశిర మాసం మొదటి లక్ష్మీవారం నుండి శ్రీ లక్ష్మీ నారాయణులను పూజించి మంచి పక్వాన్నం నైవేద్యం పెట్టి, ఓ మహాలక్ష్మి తల్లి, ఈరోజు నా యథాశక్తితో పూజ చేస్తూ ఉన్నాను. ఇప్పుడు నువ్వు ప్రత్యక్షమవ్వు, నన్ను అనుగ్రహించు అని లక్ష్మీదేవిని ప్రార్థించి నైవేద్యం పెట్టిన ప్రసాదం కొంచెం బ్రాహ్మణుడికి పెట్టి మిగిలినది కుటుంబ సభ్యులందరూ కూడా తినాలి. మార్గశిర మాసం గురువారం ఈ ప్రకారం పూజ చేయాలి. ఆఖరి వారం బ్రాహ్మణుని చేత వ్రతం చేయించుకొని దక్షిణ తాంబూలం ఇవ్వాలి. ఇలా వృద్ధ బ్రాహ్మణ స్త్రీ చెప్పిన మాటలు విన్న దాసి, మా అమ్మగారు, నా వల్ల మీకు ఆలస్యమైంది అని చెప్పి ఆ దాసి వృద్ధ స్త్రీకి సాష్టాంగ నమస్కారం చేసి, మా అమ్మగారు, నేను వెళ్ళి రాణిగారిని తీసుకొని వస్తానని ఆ దాసి సురత్ చంద్రిక వద్దకు వెళ్ళింది. సురత్ చంద్రికతో ఆ దాసి వృద్ధ స్త్రీ చెప్పిన పూర్వజన్మ వృత్తాంతమంతా కూడా చెప్పుకువచ్చింది. ఆ మాటలు విన్న సురత్ చంద్రిక, వృద్ధ స్త్రీ నాకు చెప్పటమేమిటి అని కోపంతో అంతఃపురం నుండి బయటకు వచ్చింది. ఐశ్వర్యంతో భోగభాగ్యాలతో మునిగిన ఆమె గర్వంతో బ్రాహ్మణ స్త్రీ వద్దకు వచ్చి చాలా కోపంతో, గత జన్మలో వృత్తాంతమంతా ఇప్పుడు ఎందుకు జ్ఞాపకం చేస్తున్నావు? ఇక్కడ నుండి వెళ్ళిపో అని చేతిలో కర్రను లాక్కొని కర్రతో తన్ని అవమానపరిచింది. దానికి ఆ వృద్ధ స్త్రీ, ఓ దుష్టురాలా, నువ్వు దేనిని చూసుకొని ఇంత గర్వంతో మిడిసిపడుతున్నావు అని ఆ వృద్ధ స్త్రీ గట్టిగా గర్జించింది. నీవు నన్ను పొమ్మని చెప్పేదేమిటి? నీ ముందే నేను వెడలిపోతున్నాను. నీవు నన్ను అవమానించావు. నేను వెళ్ళిన వెంటనే నీకు తెలిసి వస్తుంది అని అంటుంది. అప్పుడు రాణి, నువ్వు నన్ను శపించడానికి నీవేమన్నా లక్ష్మీదేవి అనుకుంటున్నావా అని సురత్ చంద్రిక కోపంతో ఆ వృద్ధ స్త్రీ చేతిలో కర్ర తీసుకొని అవతలకు పారేసింది. అప్పుడు వృద్ధ స్త్రీ రూపంలో ఉన్న లక్ష్మీదేవి లేచి నిలుచుని కుంటుకుంటూ మూలుగుతూ వెళ్ళిపోయింది. అలా ఆమె వెళుతూ ఉండగా దారిలో శ్యామబాల నిలబడి ఉంది. ఆ వృద్ధ స్త్రీని చూసిన శ్యామబాల, మా అమ్మగారు, ఏమైంది మీకు అని అడిగింది. దానికి లక్ష్మీదేవి రాజకోట వద్ద జరిగిందంతా కూడా ఆ రాజకుమారికి వివరించింది. అమ్మగారు, జరిగిన దానికి నేను క్షమాపణ కోరుతూ ఉన్నాను అని 2 చేతులు జోడించి ఆవేశంతో అడిగింది. ఆమెపై లక్ష్మీదేవికి దయ కలిగింది. అప్పుడు వృద్ధ స్త్రీ శ్యామబాలకు శ్రీ మహాలక్ష్మి వ్రతం గురించి చెప్పింది. వ్రత విధానం చెప్పిన రోజే మార్గశిర మాసం మొదటి గురువారం.
శ్యామబాల చాలా భక్తి శ్రద్ధలతో ఆ వ్రతం చేసింది. సిద్ధేశ్వర్ అనే రాజుకు మాలాధర్ అనే కొడుకు కలడు. కొంతకాలానికి శ్యామబాలకు మాలాధర్కు వివాహమయ్యింది. శ్యామబాల తన భర్తతో రాజవైభవములతో సిరి సంపదలతో తులతూగుతోంది. లక్ష్మీదేవి కోపగించి వెళ్లటంతో భద్రశ్రవరాజు సిరి సంపదలంతా కూడా పోయి వారికి దారిద్ర్యం పట్టుకుంది. పూటకు తిండి లేక, ఒంటికి బట్టలేక చాలా దారిద్ర్యంతో బాధపడుతూ ఉన్నారు. ఒకరోజు శరత్చంద్రిక ఆమె భర్తతో, స్వామి, దరిద్రం వల్ల బ్రతకటం కష్టంగా ఉంది. మన అల్లుడు మాలాధర్ రాజుగా ఉన్నాడు కదా, మీరు వెళ్ళి మన పరిస్థితి చెప్పండి, అతనికి తోచింది ఇస్తే తీసుకుని రండి అంది. శరత్చంద్రిక అన్న మాటలు భద్రశ్రవకు నచ్చాయి. మరునాడే అతడు అల్లుడి రాజ్యానికి పయనమయ్యాడు. అతడు దారిలో ఒక నది ఒడ్డున ఆగి విశ్రాంతి తీసుకున్నాడు. అక్కడికి నీరు తీసుకొని పోవుటకు వచ్చిన శ్యామబాల దాసీలకు భద్రశ్రవ కనిపించాడు. ఆ దాసికి అతని ముఖం చూస్తే రాజులాగా, వేషం చూస్తే బికారిలాగా అనిపించింది. మీరు ఎవరు, ఎక్కడి నుండి వచ్చారు అని అడిగింది. దానికి అతడు, ఒకప్పుడు నేను సౌరాష్ట్ర దేశపు రాజు భద్రశ్రవణ్ణి అని చాలా కష్టంతో అన్నాడు. అప్పుడు ఆ దాసి, అయ్యో భద్రశ్రవ అంటే ఇతడు మా శ్యామబాల రాణిగారి తండ్రి అని పరుగు పరుగున వెళ్ళి శ్యామబాలకు చెప్పింది. శ్యామబాల వెంటనే దాసితో వస్త్రాలు, నగలు, ఒక గుర్రం ఇచ్చి తన తండ్రిని సకల మర్యాదలతో తీసుకురమ్మని ఆజ్ఞ ఇచ్చింది. శ్యామబాల తన తండ్రికి పంచభక్ష పరమాన్నాలతో భోజనం పెట్టింది. సకల మర్యాదలు చేసింది. తండ్రి వెళ్ళేటప్పుడు ఒక బిందె నిండా ధనం ఇచ్చింది. ఆ రాజు ఆ బిందె నిండా ధనం తీసుకుని తన దేశం వచ్చేశాడు. ఇదిగో నీ కుమార్తె బిందె నిండా ధనం ఇచ్చిందని శరత్చంద్రికను పిలిచాడు. ఆమె ఆ బిందె మూత తీసి తొంగి చూసింది. శరత్చంద్రిక ముఖం నల్లబడింది. బిందెలోని ధనమంతా బొగ్గులాగా మారాయి. లక్ష్మీదేవి కోపం వల్ల అలా జరిగింది. కొన్ని రోజుల తర్వాత శరత్చంద్రిక తన కూతురు ఇంటికి వెళ్ళింది. ఆ రోజు మార్గశిర మాసంలో 3వ గురువారం అయిపోయి 4వ గురువారం. శ్యామబాల ప్రతి గురువారము ఏ విధంగా పూజ చేసిందో ఆ గురువారం కూడా అదే విధంగా పూజ చేసింది. తన తల్లిని ఎంతో బ్రతిమాలి ఆమె చేత కూడా ఈ వ్రతం చేయించింది. వ్రతమయ్యాక తిరిగి తల్లిని పంపించింది. శరత్చంద్రిక తన రాజ్యానికి వచ్చేటప్పటికి ఆమెకు పోయిన ఐశ్వర్యమంతా కూడా వచ్చింది. లక్ష్మీ వ్రతం చేయటం వల్ల అలా జరిగింది. కొన్ని రోజుల తర్వాత శ్యామబాల తన పుట్టింటికి వచ్చింది. తన కూతురు తండ్రికి ధనానికి బదులు బొగ్గులు ఇచ్చింది. మనకేమీ ఇవ్వలేదన్న కోపం శరత్చంద్రిక మనసులో పెట్టుకుంది. దాంతో శ్యామబాలను ఎలా ఉన్నావని కూడా ఎవ్వరూ అడగలేదు. అందుకు ఆమెకు అవమానంగా అనిపించింది. అప్పుడు శ్యామబాల తన తల్లిపై కోపగించకుండా పుట్టింటి నుండి చిటికెడు ఉప్పు తీసుకుని వెళ్ళింది. ఈ పుట్టింట దగ్గర నుండి ఏమి తీసుకువచ్చావని శ్యామబాల భర్త అయినటువంటి మాలాధర్ అడిగాడు. రాజ్యసారం తీసుకువచ్చానని నవ్వుతో చెప్పింది. ఏది, ఎక్కడ రాజ్యసారం అని అడిగాడు బాలాధర్. ఆగండి, కంగారు పడకండి అంది శ్యామబాల. ఆ రోజు ఆమె ఏ పదార్థం వండినా అందులో ఉప్పు లేకుండా తయారు చేయించింది. మాలాధర్ భోజనంకు కూర్చున్నాడు. ఉప్పు లేకుండా చప్పగా అతనికి తినబుద్ధి కావటం లేదు. ఆమె కంచంలోని పదార్థంలో కాస్త ఉప్పు వేసింది. ఆ పదార్థంలో ఉప్పు వేయటంతో ఎంతో రుచిగా ఉంది. అప్పుడు శ్యామబాల, ఇదే నేను పుట్టింటి నుండి తీసుకువచ్చిన రాజ్యసారం అని భర్తకు చెప్పింది. శ్యామబాల భర్తకు ఆ మాట నచ్చింది. ఆ ఇద్దరు ఎంతో సంతోషంతో భోజనం చేశారు. ఈ విధంగా లక్ష్మీ వ్రతం చేసుకున్న వారికి లక్ష్మీదేవి కటాక్షిస్తుంది. ఈ వ్రతం చేసిన వారికి సుఖ వైభవము, మనశ్శాంతి లభిస్తుంది. ఒకవేళ ధనం వచ్చినా గర్వం ఉండకూడదు. లక్ష్మీ వ్రతం చేయటం మర్చిపోకూడదు. ఈ వ్రతం చేసుకుంటే ఆ రాజు రాణిలాగే అందరూ కూడా సుఖంగా ఉంటారు. ఈ వ్రత కథ విన్న వారికి దుఃఖ దారిద్ర్యాలు తొలగి దీర్ఘాయువు, ఆరోగ్యాది సంతతి లభించి మనసులో గల సకల కోరికలు తీరిపోతాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.